ఇక్కడ కొన్ని బ్లాక్ హోల్ గురించి తెలుగులో తెలియని ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. 1. బ్లాక్ హోల్ కనిపించదు. బ్లాక్ హోల్ వెలుతురు కూడా గ్రహించి వేసేంత శక్తివంతంగా ఉంటుంది. అందుకే మనకు దాన్ని నేరుగా చూడలేం. కానీ అది చుట్టూ ఉన్న వస్తువులపై చూపే ప్రభావాన్ని గమనించి మేము గుర్తిస్తాము. 2. సమయం నెమ్మదించిపోతుంది. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే సమయం చాలా నెమ్మదిగా కదులుతుంది. అదే మీరు బహిర్గతంగా చూసే సమయానికి పక్కవాళ్లు ఎక్కువ సంవత్సరాలు గడిపివేసినట్లు అవుతుంది. దీన్ని టైం డైలేషన్ అంటారు. 3. స్పాగెటిఫికేషన్. బ్లాక్ హోల్కు దగ్గరగా పోతే గ్రావిటేషన్ ఆకర్షణ శక్తి మిమ్మల్ని స్పాగెట్టి లాంటి నూకలు చేయగలదు. మామూలుగా ఇది స్పాగెటిఫికేషన్ అని పిలుస్తారు. 4. శబ్దం అక్కడ ప్రసరించదు. బ్లాక్ హోల్ ఉన్న ఖాళీ ప్రాంతంలో శబ్దం ప్రసరించదు. ఎందుకంటే అక్కడ గాలి లేదా ఏదైనా మీడియం ఉండదు. అంటే అది ఒక నిశ్శబ్దపు మరణ ప్రాంతం లాంటిది. 5. బ్లాక్ హోల్ పేరవచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో బ్లాక్ హోల్ తన దశ మారినప్పుడు భారీ శక్తిని వెలువరిస్తూ పేలిపోవచ్చు. దీన్ని హాకింగ్ రేడియేషన్ ద్వారా శాస్త్రవేత్తలు ఊహించారు. 6. బ్లాక్ హోల్కు సరిహద్దు ఉంటుంది. దాన్ని ఈవెంట్ హోరిజన్ అంటారు. ఒకవేళ ఈ సరిహద్దు దాటి వెళ్తే ఎటువంటి సమాచారం బయటికి రావడం అసాధ్యం. లైట్ కూడా కాదు. 7. బ్లాక్ హోల్ను పరిమితి లేని పెద్దదిగా మారవచ్చు. అవి అనేక సూర్యుల బరువుతో కూడిన పెద్దదిగా మారచ్చు. కొన్ని బ్లాక్ హోల్ను బిలియన్ల సూర్యుల బరువు కలిగి ఉంటాయి. వీటిని సూపర్మాసివ్ బ్లాక్ హోల్స్ అంటారు. 8. ప్రతి గెలాక్సీ కేంద్రంలో బ్లాక్ హోల్ ఉంది. మన గెలాక్సీ మిల్కీవే కేంద్రంలో కూడా సాగిటేరియస్ అనే విపరీతమైన బ్లాక్ హోల్ ఉంది. ఇది సూర్యుని కంటే లక్షల రెట్లు బరువుగా ఉంటుంది.